దావీదు అంటున్నాడు, ఉన్నతమైన స్థితిలో నుండి ఆయన నన్ను గ్రహిస్తున్నాడంట. నెక్స్ట్ జరగబోయే కార్యం ఏమిటి అని దావీదు గ్రహిస్తున్నాడు. ఈరోజు విశ్వాసులారా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మలో నింపబడుతున్న నీకు పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటినీ బయలుపరుస్తాడు. జరగబోవు సంగతులన్నింటినీ బయలుపరుస్తాడు. రేపేం జరగబోతుందో, మరుసటి రోజు ఏం జరగబోతుందో అన్ని వివరంగా నీతో మాట్లాడతాడు. దావీదు తన స్థితిని గ్రహిస్తున్నాడు. నా స్థితి ఇది కాదు కదా, ఇప్పుడు ఉన్నతమైన స్థితి నాలోకి వస్తుంది. నెక్స్ట్ కార్యక్రమం ఏమిటంటే తన ప్రజల మీద రాజుగా నన్ను, గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మలో నింపబడదాం. ఆ